ఆదికాండము 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది వాటిని ఆశీర్వదించెను. ఆదికాండం 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము మొట్టమొదటిగా మనం ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆకాశము కలుగునుగాక భూమి కలుగునుగాక అని దేవుడు తన నోటి వాక్కుతో, వాక్ శబ్దంతో, వాక్కుతో దేవుడు కలగజేసినట్లుగా ఉంది. అలాగే వెలుగును, చీకటిని, సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేశాడు. అలాగా దేవుడు మొదటి దినము నుండి దేవుడు 7 దినముల వరకు ఆయన విశ్రాంతి పొందే వరకు సృష్టిని తన వాక్కు చేత సృజించాడు. అయితే దేవుడు ఇక్కడ నరుని ఏమన్నాడనంటే 22వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించేశాడు. అంత మునుపు ఏమీ లేదు. ఆదికాండంలో సృష్టిలో ఏమీ లేవు, పక్షులు లేవు, జలచరాలు లేవు, ఏమీ లేవు. వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే, మీరు ఫలించండి, మీరు ఫలించాలి అన్నాడు. అవి ఫలించకపోతే ఇన్ని ఎట్లాగయ్యాయి? దేవుడు ఫలించమని దేవుడు చెప్పాడు. ఫలించడమే కాకుండా మీరు అభివృద్ధి అయిపోవాలి, విస్తరించిపోవాలి అని వాటిని దేవుడు ఆశీర్వదించాడు, ఫలించమన్నాడు. సరే, 1 అలా 2 అయిపోయింది, 2 అలా ఎన్ని అయిపోయింది? చాలా అయిపోయింది. ఫలించేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. వాటన్ని అభివృద్ధి అయిపోయేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించి వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి అన్నాడు. చూడండి, అవును, దేవుడు ఆయన చెప్పబోతే మరి భూమి ఇలాగా ఫలవంతముగా ఉండేది కాదు, ఫలించేటట్టుగా ఉండేది కాదు. 28వ వచనంలో కూడా ఏమన్నాడు? వారిని ఏం చెప్పాడు? 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఏం చేశాడంటే, నరుని సృజించాడు. నరుని సృజించి మీరు ఫలించండి అన్నాడు. ఇక సరే, ఆయన ఒక్కడుగా ఉంటే ఉపయోగం ఏముంది? మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, మీ భూమి అంతా నిండిపోవాలి, భూమి అంతా నిండిపోవాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు. చూడండి దేవుని మాట ఎంత గొప్పదో. మరి ఆదాము ఒక్కడే, నరుడే, ఆయన ఒక్కడే ఉన్నాడు. నరుడికి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? మీరు ఫలించండి, భూమిని ఏమన్నా మీరు ఆశీర్వదించబడాలి, మీరు భూమి అంతా నిండిపోవాలి అని చెప్పి ఆ నరుని ద్వారానే దేవుడు మొత్తం భూమి అంతా కూడా నిండిపోయేటట్లుగా చేశాడు. ఫలించాలి, ఫలించటం మనం గొప్ప విషయం. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని ఫలించబడాలి, అభివృద్ధిగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. అందుకని మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. ఏమండి? అందుకని యోహాను సువార్తలో మన కొత్త నిబంధనలో వెళ్తే
ఇది పాత నిబంధనలో ఈ మాటలు అన్నాడు. అసలు క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో ఏం చెప్పాడు? 15వ అధ్యాయములో మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అక్కడేమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి, దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. సరే, నా తండ్రి మహిమపరచబడతాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం బహుగా ఫలించాలని ఆయన ఉద్దేశం. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. అందుకనే దేవుడు మనల్ని ఫలించే ద్రాక్ష చెట్టుగా పోల్చాడు. మన కుటుంబాలు, మన యొక్క విధి విధానాలన్నీ కూడా ఫలించబడాలి. అందుకనే ఫలించబడటం వలన నా తండ్రి మహిమపరచబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ఇక్కడ మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను అంటాడు. తర్వాత ఎవరు రాశాడంటే 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. నేను ఎవరి యందు నిలిచి ఉంటానో, మీరు ఎవరి యందు నిలబడి ఉంటారో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడట. మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునిలో నిలబడ్డప్పుడు మనల్ని దేవుడు బహుగా ఫలిస్తామంట. బహుగా దేవుడు మనల్ని ఫలించే ద్రాక్ష చెట్టుగా చేస్తాడంట. తీగలు మీరు, ద్రాక్షవల్లిని నేను, తీగలైతే మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటారో, నిలబడి ఉంటారో, మనం ఆయన యందు నిలిచి ఉంటామో బహుగా ఫలించబడతాము అని అన్నాడు. సార్, ఆయన తీగలో. అందుకనే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్న పోల్చాడు అక్కడ 15వ అధ్యాయం 1వ వచనంలో. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడంట. సరే, తీసి పారేయటం అంటే ఆయన తీసి పారేస్తాడంట. ఆయనలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని పనికిరాని తీగలు, పనికిరాని తీగలు. సరే, మరి పనికిరాని తీగలు, సరే, పనికిరాని వీడు దేనికి పనికిరాడండి అని అంటూ ఉంటారు. ఏ పని చెప్పినా దేనికి పనికిరాడండి వీడు, ఈమె దేనికి పనికిరాదు అని. అవును, పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తాడు. ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉన్నప్పుడు పనికిరాని తీగలన్నింటినీ బయట పారవేస్తాడు. పనికిరానటువంటి తీగలు, బైబిల్ గ్రంథంలో పనికి మాలిన మనుషులు అని ఉంది. వీళ్ళు పెద్ద పనికి మాలిన వాడండి అని అంటారు. అలాగే పనికిరాని తీగలు. అయితే నీవు నేను దేవునిలో నిలబడి ఉండాలి. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఫలభరితులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫలించేవారుగా చేస్తాడు ఆయన. ఫలించే చెట్టుగా చేస్తాడు ఆయన. ఫలించే ద్రాక్షవల్లిగా చేస్తాడు మనల్ని ఆయన. మనం ఆయన యందు నిలిచి ఉంటున్నామా? మనం ఆయన యందు నిలబడి ఉంటున్నామా? మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వారిని నేను ఫలించు ద్రాక్షవల్లిగా చేస్తాను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన మనం ఫలించబడాలని, మన కుటుంబాలు, మన పిల్లలు దీవెనకరంగా ఉండాలి. ఏమండి, మన పిల్లలు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. ఏమండి, ఆశీర్వదించబడాలి. అందుకని కీర్తనలో ఏమంటాడు? నేను పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. నువ్వు పచ్చ,
పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటాడు. అలాగే మనము ఫలించబడుట చాలా ముఖ్యమైనటువంటిది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫలించడి కొమ్మ అని రాయబడి ఉంది. అతడు ఫలించడి కొమ్మ. ఆది కాండములో చూస్తే ఆది కాండములో అతడు ఫలించడి కొమ్మ అని రాయబడి ఉంది. 49వ అధ్యాయములో ఆది కాండములో ఒక ఆయన కనబడతా ఉంటాడు. ఆయన పేరు 49వ అధ్యాయములో ఆది కాండము ఫస్ట్ 22వ వచనం చూడండి. 22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అంట. యోసేపు ఎట్లాంటి వాడంట? ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ పెడితే ఫలిస్తుంది. సరే, మరి యోసేపు ఫలించడి కొమ్మ, ఫలించాలి. సరే, మరి కొమ్మలు కూడా ఫలిస్తాయి. చూడండి, కొమ్మ పెట్టినా కానీ అది ఏర్లు పోసుకొని ఏం చేస్తూ ఉంటుంది? అది ఒక మొక్కగా తయారవుతుంది. అలాగే యోసేపు యొక్క జీవితం మనం చూస్తే, యోసేపు అంట, దేవుడు అంట యోసేపునంట ఫలించడి కొమ్మగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఫలించడి కొమ్మ అంట. మరి ఎట్లా ఫలించాడు అని అంటే ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, యోసేపు చరిత్ర మనకు తెలుసుగా. యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? యోసేపుని ఒక గుంటలో పడేశారు, ఒట్టి గుంటలో పడేశారు. మళ్ళీ అదే మనం మన యొక్క తమ్ముడిని అనవసరం గుంటలో పడేసావురా ఎందుకు అని చెప్పి మళ్ళీ ఆ గుంటలో నుంచి బయటికి తీసేసి ఇష్మాయేలీలకు అమ్మేసేసారు. ఇష్మాయేలీలకు అమ్మేసేస్తే అక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. చూసారా? యోసేపు ఎక్కడి నుంచి? వాళ్ళ యొక్క తండ్రి కుటుంబంలో నుంచి ఈ అన్నలు చేసినటువంటి దానికి యోసేపుని ఏంటన్నారు? కళలకు అనేవాడు అని యోసేపు పేరు పెట్టారు. అన్నలు ఏం చేశారు? ఆయనకి మంచి మంచి కళ్ళు వస్తూ ఉండి ఈ కళలు తీసుకెళ్ళి తండ్రికి చెప్పేవాడు, యాకోబుకి చెప్పేవాడు. యాకోబు ఆ కళలు విని ఆశ్చర్యపోయేవాడు, ఇంత బ్రహ్మాండమైన కళలు వస్తున్నాయని. ఇదేంట్రా, వీడు చూస్తే చిన్నవాడు, వీడు చూస్తే ఎంత బ్రహ్మాండమైన కళలు వస్తున్నాయని యోసేపునట చాలా గణపరిచేవాట అన్నల దగ్గర. అమ్మో, యోసేపుని దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు అని. కనుక అట్లాగే యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు యాకోబు, బాగా ఎక్కువగా ప్రేమించేవాడు. అలాంటిది యోసేపుని ఏం చేశారు? అన్నలో పగబట్టేసి ఆ గుంటలో పడేశారు. మళ్ళీ అమ్మ ఇష్మాయిల్కి అమ్మేశారు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చెరసాల్లో పడేశారు. ఎక్కడెక్కడ యోసేపు చరిత్ర మనం 39వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే యోసేపు చరిత్ర అంతా కూడా అన్ని కష్టాలే. తిరిగి ఎక్కడో చెరసాల్లో పడ్డాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారు కూడా కళలు వస్తున్నాయి. చెరసాల్లో ఉన్నటువంటి వారు కూడా మంచి మంచి కళలు వస్తుంటే ఆ కళలకు భావం చెబుతున్నాడు, కళలకు అర్థాలు చెబుతున్నాడు. సరే, ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క చెప్పినట్టుగా జరుగుతున్నాయి, కళలు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అమ్మో, మన సెల్లో ఉన్నటువంటి వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవ జ్ఞానం పొందినటువంటి వాడు కనుక ఇతనని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారి ఫరో దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పిలిపించాడు, ఎవరో తీసుకురండి ఆయన అని చెప్పి. ఆయన రాజుగారికి కూడా కళ వస్తే ఆ కళ అర్థం చెప్పాడు, ఆ కళ భావం చెప్పాడు. చెప్పేపాడికి రాజుగారికి భయం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే సన్మానం చేసి గౌరవించి ఆ ఐగుప్తు దేశములో ఆయన గొప్ప అధికారిగా 41 ఆది కాండ 41 47 చదవండి. మరియు ఫరో చూడుము 41వ అధ్యాయం 41వ వచనం, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి మంచి ఖరీదైన బట్టలు తొడిగించి
అతని మెడకు బంగారపు గొలుసు వేసి రెండవ ఐగుప్తు దేశానికి రెండవ అధిపతిగా చేశాడంట. దేవునికి స్తోత్రం. సరే, మరి రెండవ అధిపతి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూశాడు. ముందన్నీ శ్రమలే, ముందన్నీ కష్టాలే, ముందన్నీ బాధలే అంతనా చూసారా. చాలామంది దేవుడిని నమ్ముకోగానే ఏదో వచ్చి పడిపోవాలని, ముందేవి రాదు, వచ్చి పడుతుంది. అసలు ముందన్నీ కూడా కొట్టుడు సెక్షనే, అన్ని శ్రమలే, కష్టాలు, మనకి బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలు, అన్నీ కూడా ఇబ్బందులు, భయంకరమైనటువంటి శ్రమలు. సరే, ఎప్పుడు ఆయనకి ఎక్కడా చెవుడు లాస్ట్ టైంలో ఆయన్ని దేవుడు ఆ యొక్క ఫరో ఏం చేశాడంటే ఐగుప్తు దేశం అంతటి మీద ఏం చేశాడట, రెండవ అధిపతి. దేవునికి స్తోత్రం. ఆయన తర్వాత రెండవ అధిపతి అంతా ఆయనే. ఇక మొత్తం చెక్ పవర్ అంతా ఇచ్చేశాడు, చెక్ పవర్ ఇచ్చేశాడు, సంతకం పెట్టేసేయటం. ఇక మొత్తం అంతా ఆయనే, అంత అధికారం, అంత ఆజ్ఞ మొత్తం కూడా దేవుడు అప్పగించేశాడు. చూసారా. అందుకని యోసేపుని దేవుడు ఫలించడి కొమ్మ. ఎంతకేం చెప్పాను, యోసేపు ఫలించడి కొమ్మ, ఫలించేటట్టుగా చేస్తాడట ఆయన. సరే, ఫలించే కొమ్మగా చేస్తాడు ఆయన. చూడండి, మరి దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థితికి పిలిచాడు కనుక మరి కరువు వచ్చింది ఇశ్రాయేలు దేశంలో. ఆ కరువుకి ధాన్యం కొనడానికి ఎక్కడికి వచ్చారు, ఫరో దగ్గరికి రావాల్సి వచ్చింది. ధాన్యం కొనడానికి ఎవరి దగ్గర రావాల్సి వచ్చిందంటే యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చింది. మరి రెండవ అధిపతి ఈయనేగా. ధాన్యం వర్షం లేదు, పంటలు పండట్లేదు, కరువు వచ్చేసింది. వీళ్ళందరూ అన్నలంతా గుంటలో పడేసిన అన్నలంతా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు, తమ్ముడి దగ్గరికి. ఆయన తమ్ముడు ఏ స్థానంలో ఉన్నాడు, పెద్దోడైపోయాడు. చిన్న సంవత్సరాలు గడిచిపోయింది, చాలా పెద్దోడైపోయాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన రెండవ అధిపతి స్థానంలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చి సాగిలిపడి, అయ్యా మరి మా దేశం అంతా కరువుతో ఉందయ్యా, మీరు మాకు సహాయం చేస్తే అని. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఆయన ఫలింపజేశాడంటే ఫలించేడి కొమ్మగా, ఊరేడి నీటి కొమ్మగా, ఊరేడి నీటి బొగ్గగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఊరేడి కొమ్మగా చేశాడు. అందుకనే అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. చూసారా, ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాం, ఫలిస్తాం. దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకుంటే మనం యొక్క దేవుడు ఫలించేటట్టు చేస్తాడు ఆయన. సరే, మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన ఫలించేవారుగా చేస్తాడు. ఆయన ఫలిస్తాం, మనం ఆశీర్వదించబడతాం. సరే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి అని అన్నాడు. సరే, ఏమండి, మనం ఫలించట్లా, ఇంకా దేవుని దగ్గర రావట్లేదన్న, ఇంకా దేవుని దగ్గరికి మనము ఫలించలేకపోతున్నామంట. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే చూసారా, ఆ యొక్క వారంతా 50వ అధ్యాయంలో కూడా ఒక మాట కనపడుతుంది. ఏమనుంది 50వ అధ్యాయంలో 18వ వచనంలో, 50వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూసారా, సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాటలు. దేవునికి స్తోత్రం. యోసేపును దేవుడు ఫలించే కొమ్మగా చేశాడు. యోసేపును దేవుడు ఫలించే కొమ్మగా చేశాడు. ఆయన దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. అందుకని
ఫలించేడు కొమ్మ అని వ్రాయబడి ఉంది. ఫలించే కొమ్మ. అందుకని నీలోగితే నీ భార్య 128వ కీర్తన 3వ వచనం, 128వ కీర్తన 3వ వచనంలో అక్కడ కీర్తనలో దావీదు అంటాడు, 128వ కీర్తన 3వ వచనంలో అంటాడు ఆ వాక్యం, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలంట ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. నీ ఫలించు ద్రాక్ష చెట్టు. సరే, ఫలించటం అంటే దేవుడు అన్ని విషయాల్లో ఫలించాలి. ఆశీర్వాదం మనం ఫలించాలి, బిడ్డల్లో మనకి ఫలించాలి. సరే, ఫలించడం. నీలోగితే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఫలించేటట్టుగా ఉండాలి. ఫలించే ద్రాక్షవల్లి ఫలించటం. సరే, చూసారా? ఫలించుట అనగా దేవుడు బిడ్డలు ఇవ్వటం, ఫలించటం అన. సరే, మరి ఎంతోమంది కుటుంబాల్లో చూస్తే మరి ఫలించటం లేదు. వారి కుటుంబాల్లో బిడ్డలు లేరు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, వారి కుటుంబంలో దీవెన లేకపోవటమేనండి. ఫలించటం లేదు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష లేదు. సరే, మరి అయితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారట. నిన్ను ఫలించేటట్టుగా చేస్తాడు. నిన్నే కాదు, నీ పిల్లలను కూడా ఫలించే ద్రాక్షవల్లిగా ఆయన దయచేయునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఫలిస్తే అది చేస్తాడు ఆయన, మనల్ని ఆశీర్వదిస్తాడు. మన యొక్క ఎప్పుడేనంటే 128వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటాడు. 128 1వ వచనంలో ఏమన్నాడు? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు, నిశ్చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టులాగా ఉంటుంది. ఫలించే ద్రాక్ష చెట్టు. చూసారా? ఫలించే ద్రాక్ష చెట్టులాగా చేస్తాడు ఆయన. మన కుటుంబాన్ని చేయగలడు ఆయన, అలాగే మన బిడ్డలను చేయగలడు ఆయన. ఫలించు ద్రాక్షవల్లిగా చేస్తాడు ఆయన. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు అందరూ కూడా ఆయన త్రోవలో దారిలో నడవాలి, ఆయన దారిలో నడవాలి. ఈ లోకంలో చాలా దారులు ఉన్నాయి, కానీ దేవుని దారి, దేవుని త్రోవలో నడవాలి, ఆయన త్రోవలో నడిచేవారు అందరూ. సరే, మరి కానీ దేవుని యొక్క వాక్యములో యోసేపుని దేవుడు ఫలించేడి కొమ్మగా చేశాడు. ఆయన ఫలించేడి కొమ్మగా మనం అవ్వాలండి. దేవుడు మనల్ని ఫలింపజేయాలంటే మనం ఫలించే చెట్టుగా ఉండాలండి. ఆయన చూస్తాడన్నమాట. మనం అంట ఫలించబడాలి. మనం ఎలాగ ఉండాలంట? లూకాసు వార్తలో అన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనములో ఏమంటాడు? ఎలా ఫలించాలంట? లూకాసు వార్త 8వ అధ్యాయములో 15వ వచనం చూడండి. లూకాసు వార్త 8:15. మంచి నేలను ఉండు విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి, ఏంటంట? నాకు ఓపిక లేదు అయ్యగారు, నాకు ఓపిక లేదు అని నువ్వు చెప్తావా? ఇక్కడ ఏముంది వాక్యం? నువ్వు ఫలించాలంటే నీకేముండాలి? ఓపిక ఉండాలి. నాకు లేదయ్య గారు, ఓపిక లేదు, నువ్వు 100 చెప్పు, నాకు ఓపిక లేదు అని అంటావా? కాదు, వాక్యం ఒప్పుకోదు. వాక్యము ఒప్పుకోవట్లేదు. యోగ్యమైన మంచి మనసుతో మంచి నేలను విత్తబడినటువంటి వారు వాక్యము విని
ఓపికతో ఏమవుతారంటే వాళ్ళు ఫలిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓపికతో ఫలించేవారు. ఓపిక లేదు, ఓపిక అయిపోయి ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలకు ఓపిక లేదు, అందుకని ఫలించలేదు. నాకు ఓపిక లేదయ్య గారు అన్న. ఓపిక లేకపోతే మనం ఫలించలేము. ఓపికతో ఫలించేవారు యోగ్య మనస్సుతో వాక్యం విని ఓపికతో ఫలించేవారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తాం. మరొకసారి ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుదాం, కంటిన్యూషన్ చేద్దాం. ఆ మాట చక్కని మాట రాశాడు అక్కడ, చదవండి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో. ఏ మనసుతో వినాలంట? మంచి మనసుతో వాక్యము విని దాన్ని ఏం చేయాలి? మళ్ళీ వాక్యం వింటమే కాదు సరే. ఇప్పుడు ఈ 4 గోడల మధ్యలో వాక్యం వింటం కాదు, ఈ గది దాటిన తర్వాత కూడా అది ఏం చేయాలి? దాన్ని అవలంబించాలి వాక్యం. ఈ వారం అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు, ఈ వాక్యాన్ని మనం రాసుకుంటున్నాము, ఈ వాక్యాన్ని మనం చదవాలి, ఈ వాక్యాన్ని మనం అవలంబించాలి. ఈ వాక్యాన్ని అవలంబించి ఆ తర్వాత ఏమన్నా ఇంకో మాట, ఓపికతో ఫలించేవారు ఓపికతో ఫలిస్తారు. నిజమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపికతో మనం ఫలిస్తాం. సరే, అయితే నువ్వు వాక్యము వింటే నువ్వు ఫలిస్తావు. నువ్వు ఏదైనా ఫలిస్తావు, నీ బిడ్డలు ఫలిస్తారు. అయితే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యమే మనకి దేవుడు, వాక్యమే దేవుడు. ఆయన ఆ వాక్యమే మనకు ఆ దేవుడై ఉన్నాడు. నువ్వు ఫలించబడాలంటే, మనం ఫలించాలంటే, ఆ ఫలించబడాలనంటే వాక్యాన్ని వినాలి, అవలంబించాలి. యోగ్యమైన మనస్సుతో, మంచి మనస్సుతో అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓపికతో మనం ఫలిద్దాం. నిజమే, యోసేపుకి ఎంత ఓపికో చూసారా. గుంటలో పడిపోయారు. గుంటలో పడిపోయినప్పుడు ఏమన్నారు? అయిపోయాడు రా వీడు, గుంటలో పడిపోయాడు. ఇక గుంటలోంచి తీసేవాడు లేడు. అయితే దేవుడు అన్నలకు ఏం కలగజేశాడు? అరే, వాడిని గుంటలోంచి మనము తీద్దామని కలగజేసిన మనసు ఎవరిది? ఆయనది. సరే, మరి ఆయన కలగజేస్తేనే కదా వాళ్ళు గుంటలోంచి తీశారు. మనకెందుకు? మన రక్త సంబంధి, మనం వాడికి గుంటలో పడేసి మన ఉపయోగం ఏముందని అని చెప్పి వాడిని తీసి ఇష్మాయేలుకి అమ్మేశారు. ఎక్కడ ఎంత దూరమో ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో మధ్యలో. నిజమే, అవును. మన ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఓపికతో ఫలిస్తున్నామా? ఓపిక ఉందా? ఓపికతో ఫలిస్తున్నామా? నిజమే, ఓపికతో నువ్వు ఫలించబడినట్లయితే నూరంతలుగా ఫలించబడతావు. దేవునికి స్తోత్రం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని అన్నాడు. నిజమే, ఓపికతో మనం ఫలించబడాలి. మనకు ఓపిక కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఓపిక కావాలి. ఓపికతో దేవుని స్తుతించాలి. అందుకు మంచి ఫలములు కలిగి మనం ఉండాలి. అందుకని ఆ ఫలములు మనం ఫలించేవారముగా ఉండాలి. గలతీ రాసిన పత్రికలో ఆ మంచి ఫలములు, ఆత్మ ఫలములు ఏంటో అది కూడా చదువుకుందాం. చూడండి, కొత్త నిబంధనలోకి వస్తే కొత్త నిబంధనలో గలతీ పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం. ఏం ఫలములంట? 5:22 ఏముందో? అయితే ఏం ఫలాలంట? ఇవి ఫలించమంటున్నాడు. ఈ ఫలాలు ఉండాలంట మనలో. ఆ ఫలాలు గలతీ పత్రిక పేజీ నెంబర్ 171 పేజీ, 171 పేజీలో, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఈ ఫలములు మంచి ఫలములు. సరే, మంచి ఫలములు ఏంటంటే ప్రేమ, సంతోషము. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఈ ఫలాలన్నీ మనం ఉండాలి. ఈ ఫలాలు మనలో ఉన్నప్పుడు ఫలించబడతాం. ఇవన్నీ కూడా ఫలించబడతాం. ఫలించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆయన ఫలించే ద్రాక్ష చెట్టుగా చేస్తాడు. ఆయన ఫలించే ద్రాక్ష కొమ్మగా చేస్తాడు ఆయన. అందుకని ఇక్కడ వాక్యములు ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము ఇవన్నీ ఉన్నాయా? విశ్వాసం ఉందా? సాత్వికం ఉందా? ఆశానిగ్రహము ఉందా? ఇవన్నీ కూడా మంచి ఫలములు కలిగి మనం ఉండాలి. అందుకని ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని అంటాడు. నిజమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఫలించండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వదించండి. మన కుటుంబాలు ఫలించబడాలి. ఓపికతో కనిపెట్టుకోవాలి, ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యం వినాలి, అవలంబించాలి. మంచి మనసుతో వాక్యం వినాలి, అవలంబించాలి, దాన్ని చేయాలి, దాన్ని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. కనుక అలా చేసినప్పుడు దేవుడు మనమంతా ఫలించే కొమ్మగా చేస్తాము. యోసేపుని ఏ విధంగా ఫలించాడంటే ఐగుప్తు దేశం అంతా కూడా ఒక ఆశీర్వాదకరంగా వ్యక్తిగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక దీవెనకరంగా చేశాడు ఆయన. ఆయన ఫలించడి కొమ్మగా చేశాడు యోసేపుని. అలాగే నిజమే, మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు మనకు వచ్చినప్పటికీ కూడా మనల్ని దేవుడు ఫలించడి కొమ్మగా మనందరినీ కూడా, మన బిడ్డలని కూడా, మనమే కాదు మన పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఫలించడి కొమ్మగా చేయునుగాక. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ వాక్యాలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కుటుంబాన్ని, ప్రభువా నా వ్యాపారాన్ని, నా యొక్క ఆరోగ్యాన్ని, అలాగే నా బిడ్డల్ని ఫలించే కొమ్మగా చేయవా, ఫలించే కొమ్మగా చేయవా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ఈ వాక్యాలను బట్టి నిజమే ప్రభువా, నన్ను ఫలించడి కొమ్మగా చేయి. యోసేపు కొమ్మగా ప్రభువా నన్ను ఫలించడి కొమ్మగా చేయవా? ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాలను బట్టి నిజమే ప్రభువా, ఓపికతో ఫలించలేకపోతున్నాను. నిజమే ప్రభువా, నా బిడ్డలు ఫలించలేకపోతున్నారు, నేను ఫలించలేకపోతున్నానయ్యా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకే స్తోత్రములయ్యా.